వెల్కమ్ టు కీ టాక్స్. హిందీ తెర మీద సంచలనం సృష్టించబోయే తొలి తెలుగు హీరోగా ఎన్టీఆర్ రికార్డులకు ఎక్కుతారా? ఇప్పటికే ఆర్ఆర్ఆర్ గ్లోబల్ రిలీజ్ అయిన ఒక హీరో, ఒక స్టార్ హీరో హిందీలో నేరుగా డెబ్యూ చేయడం ఈ మధ్యకాలంలో ఎప్పుడూ లేదు. అందుకోసమే ఎన్టీఆర్ డెబ్యూ గురించి, మరీ ముఖ్యంగా రాబోయే 2 ఏళ్లలో ఎన్టీఆర్ సృష్టించబోయే సంచలనాల గురించి సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 2000 క్లబ్లోకి ఫస్ట్ ఎంట్రీగా ఎన్టీఆర్ తనదైన అథారిటీని స్టాంప్ చేస్తాడని కూడా చెప్తున్నారు. ఏంటి నిజమేనా? ఎన్టీఆర్ మీద ఇంత యాంటిసిపేషను, ఇంత అంచనాలు ఎందుకున్నాయి? అసలు స్టోరీ ఏంటో డీటెయిల్గా చూద్దాం. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీ టాక్స్. ఎన్టీఆర్ కొన్నాళ్లుగా తన పంధాన్ని మార్చారు. పబ్లిక్ అపీరెన్స్లు తగ్గాయి. రాజకీయపరమైన కవ్వింపుల మీద గుంభనంగా నింపాదిగా ఉంటున్నారు. ఎక్కడా చెలించట్లేదు. అలాగే తన సినిమాల లైనప్ విషయంలో కూడా చాలా వ్యూహాత్మకంగా ఉంటున్నారు. ఒక రకంగా 4-5 ఏళ్ల కిందట ఆర్ఆర్ఆర్ కోసం వర్క్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఎన్టీఆర్ పంధా అనేది పూర్తిగా మారిపోయింది. తనదైన స్టైల్లో వర్క్ చేసుకుపోవడము, నాతో నాకే పోటీ, నాకు నేనే పోటీ అన్న తరహాలో ఎన్టీఆర్ అడుగు వేయడం కనిపిస్తోంది. ఆర్ఆర్ఆర్లో ఎన్టీఆర్ యాక్టింగ్ చూసిన తర్వాత ఆ ఇంటెన్సిటీకి దేశం మొత్తం ముగ్ధులైపోయి కళ్ళు అప్పగించి చూస్తూ ఉన్నారు. నిజానికి ఎన్టీఆర్కి నేషనల్ అవార్డు కూడా వస్తుంది అని చాలా మంది అంచనా వేశారు. సరే, అది ఆ అంచనా నిజం కాకపోయినా తన నటనతో మాత్రం దేశాన్ని ఎన్టీఆర్ మెస్మరైజ్ చేశాడు. అందుకోసమే వార్ 2 లాంటి ఫ్రాంచైజీలో ఎన్టీఆర్ కీలక పాత్ర పోషించడమే కాదు, నేరుగా నేషనల్ డెబ్యూకి సిద్ధమవుతున్నాడు. బహుశా వచ్చే దసరాకి వార్ 2 హిందీలో రిలీజ్ కాబోతుంది, కో స్టారింగ్ విత్ హృతిక్ రోషన్. ఈ ఇద్దరు కలిసి నటించే సినిమా ఎంతటి సంచలనాలు సృష్టిస్తుంది, ఎన్ని వసూళ్లు చేస్తుంది అనే దాని మీద అంచనాలు అలా ఉంచితే, ఆ తర్వాత వార్ 2 రిలీజ్ అయిన 4-5 నెలలకి, అంటే వచ్చే సంక్రాంతికి రాబోయే డ్రాగన్ సినిమా విషయంలో ఇప్పుడు భారీ అంచనాలు ఉన్నాయి. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఎన్టీఆర్ ఫస్ట్ టైం యాక్ట్ చేస్తూ ఉన్నాడు. అందులోనూ అండర్ డాగ్ క్యారెక్టర్ అని చెప్తూ ఉన్నారు. ఎప్పుడైనా సరే అండర్ డాగ్ లాంటి క్యారెక్టర్స్ లో హీరోయిజం అనేది అండర్ కరెంట్ గా ఉంటుంది, టన్నుల కొద్దీ ఉంటుంది. ఇప్పుడు కేజీఎఫ్ లో చూసాం, హీరో అండర్ డాగ్ ఒక చిన్న పొజిషన్ నుంచి వ్యవస్థని సవాల్ చేసే స్థాయికి ఎదిగిన స్టోరీ. డ్రాగన్ కూడా సేమ్ ఇదే లైన్తో వస్తున్న స్టోరీ అని చెప్తున్నారు. పైగా అప్పటికే ఎస్టాబ్లిష్ అయి ఉన్న ఒక సిస్టమ్ని ఇండిపెండెంట్గా ఎదిగిన ఒక పర్సన్ ఛాలెంజ్ చేసి నాయకుడిగా ఎదగడమే డ్రాగన్ అని చెప్తూ ఉన్నారు. ఈ స్టోరీ కనుక ఎన్టీఆర్ పర్సనల్ లైఫ్తోనూ, ఎన్టీఆర్ మీద పర్సనల్ లైఫ్లో ఉన్న యాంటిసిపేషన్స్తోనూ కోయిన్సైడ్ అయితే, మ్యాచ్ అయితే కనుక పాస్ అయ్యే కరెంట్, జనరేట్ అయ్యే కరెంట్ వేరే రేంజ్లో ఉంటుందని రికార్డులు బద్దలై ఈ సినిమా 2000 కోట్ల క్లబ్లోకి వెళ్ళిన ఆశ్చర్యం లేదు అని చెప్తూ ఉన్నారు. ఎందుకంటే అంతకు ముందే ఆల్రెడీ నేషనల్ పర్మిట్ వస్తుంది కాబట్టి వార్ 2తో ఆ తర్వాత రాబోయే సినిమా సంచలనం సృష్టించిన ఆశ్చర్యం లేదు అని చెప్తూ ఉన్నారు. అంటే పుష్ప 2ని, దంగల్ని, వీటన్నిటిని దాటి 2000 కోట్ల క్లబ్లోకి వెళ్లే సినిమాగా డ్రాగన్ రికార్డులు బద్దలు కొడుతుంది అని చెప్తూ ఉన్నారు. అందుకోసమే ఇప్పుడు ఎన్టీఆర్ వేస్తున్న అడుగుల పైన, ఎన్టీఆర్ సినిమాల పైన, ఎన్టీఆర్ వ్యూహాత్మక మౌనం పైన చాలా చర్చ జరుగుతూ ఉంది. మీరు కావాలంటే చూడండి, విజయ్ దేవరకొండ సినిమాకి ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ చెప్తేనే ఆ వాయిస్ ఓవర్కే ఫ్యాన్స్ లో అక్రాస్ ద స్పెక్ట్రమ్ సినిమా అభిమానులందరిలోనూ వైబ్రేషన్ వచ్చే స్థాయిలో ఇంపాక్ట్ ఉంది. అంటే ఎన్టీఆర్ కోసం ఫ్యాన్స్ మొత్తం ఆతృతతో ఎదురు చూస్తున్నారు అనే విషయం అర్థమవుతూ ఉంది. ఎందుకంటే వీక్లీనో మంత్లీనో అప్డేట్స్ ఇవ్వడము, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడము, ఏదో రకంగా సెలబ్రేట్ చేసుకోవడము, లేదంటే కనుక నిత్యం యాడ్లతో పలకరించడము, ఇట్లాంటివన్నీ, ఇలాంటి పంధాకంతటికి ఎన్టీఆర్ కొన్నాళ్ళుగా దూరంగా ఉన్నాడు. అందుకోసమే ఈ ఇమేజ్ గేట్ క్రాష్ తర్వాత, లెవెల్ అప్ అయిన తర్వాత, నేషనల్ స్టార్డమ్ అందుకున్న తర్వాత ఎన్టీఆర్ వేయబోతున్న అడుగుల మీద భారీ అంచనాలు ఉన్నాయి. మీరేమంటారు? ఇటు వార్ 2 కానీ, అటు డ్రాగన్ కానీ ఎలాంటి రికార్డులు సృష్టించబోతున్నాయని మీరు అంచనా వేస్తారు? ఎన్టీఆర్ ఫ్యాన్సే కాదు, సినిమా ఫ్యాన్స్ అందరూ మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీ టాక్స్.